సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ముందుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం త్వరలో జరగబోతున్న ఆలయ జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. తర్వాత విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఇల్లు, వ్యాపార కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ని వార్షిక తనిఖీ నిమిత్తం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేళ్లచెరువు అంటేనే మనకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శివాలయం, శివుని దర్శన కేంద్రం. సో ముందుగా మనం అక్కడ దర్శనం చేసుకొని రాబోయే మహాశివరాత్రికి మళ్ళీ ఏ విధంగా మనం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలనేది అక్కడ ఆలయ సిబ్బందితోటి చర్చించడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది యొక్క పెరేడ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా పెరేడ్ అటెండ్ అయినారు. ఆ తర్వాత బాల బాలికలతోటి, గవర్నమెంట్ హై స్కూల్ కి సంబంధించినటువంటి విద్యార్థులతోటి ఒక పెద్ద ఎత్తున వన మహోత్సవంలో భాగంగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కూడా పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ లో దాదాపు ఈ రోజు 200 మొక్కలు నాటించడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు ఎలా ఉందో సున్నితంగా పరిశీలించడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేళ్లచెరువు మండలం అనేది ప్రసిద్ధమైనటువంటి, మనకు వ్యవసాయానికి ప్రసిద్ధి, అదే విధంగా ఇండస్ట్రియల్ మనకు కూడా ప్రసిద్ధిగా ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ రిలేటెడ్ వస్తే వివిధ రాష్ట్రాల నుంచి లేబర్ వస్తూ ఉంటారు. వాహనాల మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రోడ్డు ప్రమాదాలు, రోడ్డు మీద మూమెంట్, కమ్యూటర్స్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది.